వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి మనకు ప్రధానంగా కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ వచ్చేవాటికి ఆర్టీసీ ఉద్యోగులకు వేతన స్థిరీకరణ అంటూ 2018 ఈ యొక్క బేసిక్ శాలరీ ఏదైతే ఉందో దానిపై అయితే 3.1% పెంపు అనమాట. ఇక దీనికి సంబంధించి గవర్నమెంట్ నుంచి అయితే ఆర్డర్స్ వచ్చినాయి. ఇక సిపిఎస్ ఎంపిక ఆప్షన్ జూన్ 1 నుంచి వర్తింపు. ఉద్యోగ సంఘాల పెద్ద విరుపంటూ దీనికి సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి ఆర్థిక శాఖకు సంబంధించి జీవో 113, 114 సంబంధించి అయితే విడుదల చేసిందనమాట. 3DAలు ఇక ఇంక్రిమెంట్ కోత పెట్టినట్టు దీనికి సంబంధించి కూడా మనకు రావడం జరిగింది. ఇక ఆర్టీసీలో రివర్స్ పిఆర్సీ అంటూ కూడా మనకు ప్రధానంగా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేటికి 50,000 మంది సిబ్బందికి సర్కార్ షాక్. గత ప్రభుత్వం ఇచ్చిన 25% ఫిట్మెంట్లో 2% కోత, 4.87% డిఏలకు గాను 3.1% సరి అంటూ ఇంక్రిమెంట్కి సంబంధించి అలవెన్స్లకు సంబంధించి వేతన సవరణ అమల్లోకి జీవో జారీ దీనికి సంబంధించి అయితే మనకు ప్రధానంగా రావడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తం ఈ యొక్క ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటిని ఈ గవర్నమెంట్ పరంగా చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా అయితే చర్యలు కూడా తీసుకోవడం జరిగిందనమాట. ఇక్కడ ప్రధానంగా మన ఆర్టీసీ సిబ్బంది కోల్పోయేటువంటి ఈ యొక్క 15 నెలల 15% ఫిట్నెస్కి సంబంధించి కూడా ఇక్కడ అప్డేట్స్ అయితే రావడం జరిగింది ప్రధానంగా. సో ఇక్కడ మెడికల్ అలవెన్స్ కానీ వీఆర్ఎస్ బెనిఫిట్స్, రిటైర్డ్ అయ్యాక లీవ్లకు సంబంధించి ఇంక్రిమెంట్లు కింది స్థాయి సిబ్బందికి 15,000 నుంచి 6,000కు తగ్గింపు కానివ్వండి, ఇలా రకరకాల అలవెన్స్కి సంబంధించి అయితే ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ కూడా వచ్చేటికి మనకి ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీలో రివర్స్ పిఆర్సీ రావాల్సింది 6.3% ఇచ్చింది, 3.1% మాత్రం అంటూ వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు ఇక్కడ రావడం జరిగిందండి. ఈ యొక్క పిఆర్సీకి సంబంధించి కూడా ప్రధానంగా వీరైతే డిమాండ్స్ అయితే మాత్రం గట్టిగానే ఉన్నాయంటూ కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట. సగానికి సగమే ఇస్తున్నారు అంటూ కూడా గతంలో ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే ఉన్నాయో అలవెన్స్లు కానీ వీటన్నిటికి సంబంధించి కోత విధించారంటూ, అదేవిధంగా 3 మంత్స్కి సంబంధించి కానివ్వండి, ఇతర రకరకాలుగా అయితే ఈ యొక్క ఆర్టీసీకి సంబంధించి మనకు ప్రధానంగా రావడం జరిగిందనమాట. ఇంకా అదేవిధంగా మనకి ఈ యొక్క ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం 11 పిఆర్సీ అమలుకు సంబంధించి ఉద్యోగ సంఘాల చర్చల సందర్భంగా ఈ యొక్క ఉత్తర్వులు అయితే వెలువడినాయంటూ కూడా 2020 జనవరి 1 నుంచి ఈ యొక్క పిఆర్సీ అమల్లోకి వస్తున్నట్టు కూడా మనకి చాలా క్లియర్గా ఎక్కడైతే మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇది మన ప్రధానంగా ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన ప్రధానంగా ఉన్నటువంటి ఈరోజు అప్డేట్స్. థ్యాంక్ యూ.